హరీష్ రావు కేసు తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కిస్తోంది. ఆ కేసుపై ఓవైపు హరీష్ రావు న్యాయ పోరాటం చేస్తున్నారు, మరోవైపు హరీష్ రావుకు మద్దతుగా కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడుతోంది బీఆర్ఎస్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై అక్రమ కేసులు పెట్టారంటూ చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్ రావు మీద పంచాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసు ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. హరీష్ రావుపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. తన మీద నమోదైన కేసుపై హైకోర్టులో హరీష్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై పంచాగుట్ట పిఎస్ లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని, తనను అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో హరీష్ రావుకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. హరీష్ రావు మీదే కాదు, రాష్ట్రంలోని తమ నాయకులందరి మీద కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. 1,00,000 కేసులు పెట్టినా ప్రభుత్వంపై పోరాటం ఆగదన్నారు. హరీష్ రావు గారి మీద పెడతడమే కాదు, ఇవాళ రాష్ట్రంలోని మా నాయకత్వం మొత్తం మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము వీటికి నిన్న హరీష్ రావు గారు చెప్పారు, మేము భయపడం, ఒకటి కాదు 1,00,000 కేసులు పెట్టుకున్నా భయపడం, వెనుక బోం చీల్చి చెండాడుతూనే ఉంటాం. కేటీఆర్ హరీష్ రావులను జైల్లో పెడితే ఉద్యమాలు ఆగమన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. తెలంగాణలో జరిగేది కేసులు, కూల్చివేతలు, అణచివేతలు, కూలగొట్టుడు, విధ్వంసం చేసుడు తప్ప వాళ్ళు చూపించుకోవడానికి ఏం లేదు. ఇలా 4 సంవత్సరాల తర్వాత ఇదే సెక్షన్లు మళ్ళీ పునరావృతం కావా? మీరు నేర్పిన విద్యనే మళ్ళీ ఆ రోజు కొనసాగితే ఎట్లుంటుంది పరిస్థితి? అవాయిడ్ చేసుకోండి. అధికార అండతో అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. మళ్ళా చెప్తున్న సిపి గారు, నిన్న మీ కమిషనరేటే చక్రధర్ గౌడ్ గారితో కంప్లైంట్ ఇప్పిస్తే మా హరీష్ రావు గారి మీద మీరు కేసులు బుక్ చేస్తారు. ఇవాళ ఖచ్చితంగా మీరు కూడా మళ్ళీ ఈ కేసు అనేది బుక్ చేయాల్సిందే. చేయకపోతే ఊకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వ తప్పులను విమర్శిస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. 1,00,000 కేసులు పెట్టినా ప్రభుత్వంపై పోరాటం ఆగదంటోంది గులాబీ పార్టీ.